పెట్టేసుకోండి. 1 2 3 4 5 6. ఆర్ యు ఆల్ రెడీ? ఓకే, ఈ నంబర్స్లో నుంచి ముందుగా లీలా ఒక నంబర్, షడ్రుచులు తీపి, పులుపు, చేదు, ఉప్పు, కారం, వగరు, ఈ రుచుల్లో నుంచి ఏదైనా ఒక రుచి, నీకు ఇష్టమైన ఒక రుచి తీపి సెలెక్ట్ చేసేసావా? వేరే వాళ్ళు సెలెక్ట్ చేయకూడదన్న రూల్ ఏమీ లేదు, ఎవరైనా మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ నంబర్స్ కనిపిస్తున్నాయి మనకి, అదిగో ఫ్యాన్స్ పట్టుకొని ఉన్నారు. 1 2 3 4 5 6. ఒక్క నంబర్ సెలెక్ట్ చేస్తే దాని వెనకాల ఏ క్వశ్చన్ అయితే ఉంటుందో అది ఎవరికో నేను చెప్తాను, దాన్ని బట్టి ఎస్ సెలెక్ట్ చేసుకో. నంబర్ 1. నంబర్ 1. ఓకే, నంబర్ 1 అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి క్వశ్చన్. డెప్యూటీ సీఎం గారు, మీ నవ్వుని డైరెక్ట్గా చూడడానికి మేము చాలా దూరం నుంచి వచ్చాము, మా కోసం ఒక్కసారి నవ్వండి ప్లీజ్. ఓహో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు, ఇందాక హరీష్ శంకర్ గారు ఏదో జోక్ వేశారు, అప్పుడు దానికి నవ్వారు. ఇప్పుడు అది మీరు డెప్యూటీ సీఎం అయినా మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, యువర్ క్యూట్నెస్ ఆఫ్ ద స్మైల్ ఇస్ ద సేమ్. థ్యాంక్ యూ లీలా. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ దొరికేసింది మనకి. రాసి మీరు ఇంకొక నంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఆఫ్టర్ షడ్రుచుల్లో నుంచి ఇంకొక నంబర్ 3. నంబర్ 3. ఓకే, నంబర్ 3లో ఉండేటువంటి క్వశ్చన్ ఒక్కసారి 3 అమ్మ తిప్పమ్మ. శ్రీలీల గారు, మీ మనసు గెలుచుకోవాలి అనుకుంటే ఏ క్వాలిటీ ఉండాలి? బా లీలా చెప్పు లీలా చెప్పు. నువ్వు హార్ట్ డాక్టర్ కాదు కదా? మంచి మనసు ఉంటే చాలు. ఈ మంచి మనసు అనేది ఎట్లా ఎంఆర్ఐలో కనిపిస్తుందా మనకి? ప్యాక్ అయిపోతుందండి ఇక్కడ, మీకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నారు కాబట్టి నీకు ప్యాక్ అయిపోతుంది, నాకు అర్థమైంది. సో మంచి మనసు అనేది ఎలా తెలుస్తుంది? కొన్ని క్వాలిటీస్ చెప్తావా మంచి మనసులో ఉండేవి? మంచి వ్యక్తి ఉంటే. మంచి వ్యక్తి అంటే ఎలా తెలుస్తుంది? మీరు ఇంకా అక్కర్లేదు, రైట్ సైడ్ లో ఉండేటువంటి వ్యక్తి అని చెప్పేస్తే సరిపోతుంది కదా. దట్స్ ఆల్. థ్యాంక్ యూ లీలా. ఓకే, ఇప్పుడు మా హరీష్ శంకర్ గారు ఒక నంబర్ సెలెక్ట్ చేసుకోండి. 4. ఓకే, 4. నంబర్ 4